రోడ్ల విస్తరణ అంటే చాలు ప్రజలతో పాటు ప్రకృతికి సైతం గుండెకోత తప్పడం లేదు. దశాబ్దాల వయసున్న చెట్లను అడ్డగోలుగా తొలగిస్తూ నరికేస్తున్నారు. కానీ ఈ విషయంలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మానవతా దృక్పథంతో భిన్న మార్గంలో అడుగులు వేస్తున్నారు. చెట్ల తొలగింపు, నరికివేతకు బదులు వాటిని పెకిలించి వేరే చోట నాటేందుకు చర్యలు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో చెట్లను మరో చోటకు తరలించి నాటుతున్నారు. గుంటూరులో ప్లాంట్ రీలొకేషన్ పేరిట జరుగుతున్న కార్యక్రమంపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు అశ్విని. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ కార్యక్రమం ఇటీవల కాలంలో భారీ స్థాయిలో జరుగుతోంది. ఆ రోడ్ల విస్తరణ జరిగేటువంటి క్రమంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి చెట్లను, వృక్షాలను కూడా తొలగించాల్సి వస్తోంది. అయితే నగరంలో పచ్చదనం రోజు రోజుకు తగ్గిపోతున్న తరుణంలో ఈ ఉన్న చెట్లను కూడా ఇలా నరికివేయడం నిలుగున అంతా కూడా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించేటువంటి అంశం. దీనిపైన పర్యావరణ ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పుడు ఆ రోడ్ల విస్తరణలో పోయేటువంటి చెట్లను ప్లాంట్ రీలొకేషన్ విధానంలో తీసుకెళ్లి వేరే చోట నాటే విధంగా కూడా చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా నిపుణులతో ఒక కమిటీని కూడా వేశారు. అంటే నగరపాలక సంస్థ సంబంధించినటువంటి గ్రీనరీ విభాగం అధికారులతో పాటుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి వృక్షశాస్త్ర నిపుణులు కూడా ఆ కమిటీలో ఉండి వారందరూ వారి ఇచ్చిన సూచనల మేరకు ఈ ప్లాంట్ రీలొకేషన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 30 చెట్లను ఒక చోటు నుంచి మరొక చోటికి కూడా తీసుకెళ్లారు. ఇలా నగరంలో ఎక్కడైతే రోడ్లకు అడ్డుగా ఉన్నాయో ఆ చెట్లని కూడా సురక్షిత ప్రాంతంలో లేదా ప్రజలకు ఉపయోగపడే ప్రాంతంలో ఖాళీ ప్రదేశాల్లో నాటే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ ప్లాంట్ రీలొకేషన్ విధానాన్ని కూడా శాస్త్రీయంగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ చెట్లను ఒకసారిగా నేరుగా తీసుకెళ్లి వేరే చోట పెట్టడం అనేది సాధ్యం కాదు. దానికి ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా అనుసరించాలి. ముందుగా చెట్టు చుట్టూ కూడా గూయి మాదిరిగా తీసి దాన్ని వేలతో సహా దాన్ని తీసివేయాల్సి ఉంటుంది. తల్లి వేరుకు అలాగే కొన్ని పిల్ల వేర్లకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కూడా కాపాడాల్సి ఉంటుంది. వాటిని ఆ వేర్ల చుట్టూ కూడా కొన్ని రకాల లేపనాలు, అంటే ఎలాంటి దానికి సంబంధించి ఎలాంటి ఫంగస్ పట్టకుండా, రీలొకేషన్ చేసే సమయంలో ఫంగస్ పట్టకుండా ఉండేందుకు అవసరమైనటువంటి కొన్ని రసాయనాలు, అలాగే వానికి అవసరమైనటువంటి పోషకాలు అందించే విధంగా కూడా మరికొన్ని ద్రావకాలని కూడా ఆ వేర్ల చుట్టూ కూడా పూయాల్సి ఉంటుంది. ఆ చెట్టుకు చుట్టూ కూడా మళ్ళీ కవరింగ్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా వాహనంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా క్రేన్లను, జేసీబీలను కూడా నగరపాలక సంస్థ యంత్రాంగం వినియోగిస్తోంది. ఈ పని అంతా కూడా రాత్రి సమయంలో చేసే విధంగా, అంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేని విధంగా రాత్రి సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఒక చోటు నుంచి మరొక చోటికి ఆ చెట్టును తీసుకెళ్లి నాటుతూ ఉన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఖాళీ స్థలాల్లో ఈ పెద్ద చెట్లను కూడా రీలొకేట్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాంగణంలో చేశారు. అలాగే ఉద్యోగ నగర్ ప్రాంతంలో కూడా ఒక పార్కులో మొత్తం ఇలాంటి రీలొకేషన్ చేసినటువంటి చెట్లను కూడా అక్కడ నాటే విధంగా కూడా నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎందుకంటే నగరంలో గ్రీన్ గుంటూరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 1,20,000 మొక్కలు నగరం చుట్టూలో నాటాలని చెప్పేసి కూడా కార్పొరేషన్ నిర్ణయించి ఇటీవల ఆ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వేమసాని చంద్రశేఖర్ చేతుల మీద కూడా ప్రారంభించారు. ఆ చెట్లు నాటడమే కాదు, వాటిని సంరక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. తద్వారా అంటే మామూలు చిన్న చిన్న మొక్కలు కాకుండా కొంత వయసు వచ్చినటువంటి దాదాపు 4 నుంచి 6 అడుగుల మొక్కలను మాత్రమే నాటాలని చెప్పేసి నిర్ణయించారు. తద్వారా వాటికి బతికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చిన్న చిన్న మొక్కలు అయితే మళ్ళీ జంతువులు తిని వెళ్ళడం, లేకపోతే అవన్నీ కూడా బతకకుండా పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత పెద్ద మొక్కలు ఇంకా నాటితే ఇంకా వాటికి సస్టైనబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు. మొత్తం 1,20,000 మొక్కలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాటే విధంగా కూడా ఆ కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో. అదే క్రమంలోనే ఇప్పుడు పెద్ద చెట్లను కూడా సంరక్షించేటువంటి విధంగా కూడా నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తోంది. ఆ తీసేటువంటి సమయంలో, చెట్లను రీలొకేట్ చేసేటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన నగరపాలక సంస్థ యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఎందుకంటే ఆ రూట్ బాల్ అనేది ఉంటుంది. ఆ చెట్టు ప్రధాన వేరు ఉన్నటువంటి తల్లి వేరు ఉన్న ప్రాంతాన్ని కూడా రూట్ బాల్ అంటారు. ఆ రూట్ బాల్కు ఎలాంటి ఇబ్బందులు కలగని విధంగా కూడా ఈ రీలొకేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే దాన్ని తీసుకెళ్లే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విధానాల్లో మాత్రమే చేస్తే మాత్రమే ఆ చెట్టు మళ్ళీ బతికేటువంటి అవకాశం ఉంది. ఆ రీలొకేట్ చేసిన తర్వాత కూడా దానికి కొంత సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, అలాగే ప్రతిరోజు కూడా నీరు అందించడము, చుట్టూ కూడా మల్చింగ్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా మొక్క
మళ్ళా ఆ చెట్టు మళ్ళీ త్వరగా చిగురించి పూర్తి స్థాయిలో పాత చెట్టు మాదిరిగా కూడా పెద్ద చెట్టు మాదిరిగా పెరిగేటువంటి అవకాశం ఉంది. చిన్న మొక్క పెరిగి పెద్ద అయ్యేసరికి కొన్ని ఏళ్ళు పడుతుంది. అలా కాకుండా ఇలాంటి భారీ చెట్టునే తీసుకెళ్లి ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్లి నాటడం ద్వారా త్వరగా దాని చుట్టూ శాఖలు విస్తరించడం, మళ్ళా పచ్చదనం పరిడవిల్లడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా పచ్చదనాన్ని పెంచేందుకు నగరపాలక సంస్థ ఈ ప్లాంట్ రీలొకేషన్ సిస్టమ్ అయితే సమర్థంగా అమలు చేస్తుందనే చెప్పాలి. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.